పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అని పేరు పెట్టబడును. యేసు అనగా ఇక్కడ మరి చూసుకున్నట్లయితే అభిషిక్తుడు, క్రీస్తు. కాబట్టి వారి పాపముల నుండి తన ప్రజలను వారి పాపములు ఆయనే రక్షించును. మనమందరం కూడా ఎవరి ప్రజలం? యేసు క్రీస్తు యొక్క ప్రజలం. ఆయన మనల్ని పుట్టించాడు, సృష్టించాడు, మన కోసం ప్రాణాన్ని ఇచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఒక అధికారాన్ని బట్టి, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని బట్టి యేసుక్రీస్తు మనల్ని సృష్టించాడు, మనల్ని పుట్టించాడు. పరలోకంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని పుట్టించాడు. మళ్ళా పుట్టించబడిన మనల్ని రక్షించడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. అప్పుడు తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును కనుక ఆయనకి క్రీస్తు యేసు అనే పేరు పెట్టబడను. క్రీస్తు అనగా ఏంటంటే అభిషిక్తుడు. క్రీస్తు అంటే ఏంటంటే పాత నిబంధనలో అభిషిక్తుడు అంటే ఏంటంటే రాజు అని. ఏంటంటే రాజు. దావీదు మహారాజు, దావీదుని అభిషేకించాడు దేవుడు తైలంతో. సౌలుని అభిషేకించాడు దేవుడు. సొలొమోన్ని అభిషేకించాడు దేవుడు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి కొందరిని రాజుగా దేవుడు అభిషేకించాడు. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద ఆయన గొప్ప త్యాగం చేసినందుకు తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన్ని అభిషేకించాడు రాజుగా. పరలోకంలో అందరూ ఆయన్ని రాజుగా మరి చేసినప్పుడు మొదటి పెంటెకోస్తు దినాన ఆ రాజ్య సువార్త భూమి మీదకి వచ్చింది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 5:9 కూడా ఏమనుంది? 5వ అధ్యాయం 9వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక. మరి ఆయన కుమారుడైండు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఆయన కుమారుడుగా ఈ భూమి మీద, మనం కుమారులంగా ఈ భూమి మీద జీవించేటప్పుడు ఆయన్ని మాదిరిగా తీసుకోవాలని. ఎవరిని? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. కాబట్టి ఆయన కుమారుడయ్యుండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శ్రమల వలన మనం విధేయత నేర్చుకోవాలి. కానీ శ్రమల వలన మనం దేవునికి దూరం అయిపోకూడదు. శ్రమల వలన సాతాను మనల్ని దూరం చేస్తానికి చూస్తాడు. అర్థమైందా? శ్రమల వలన యేసుక్రీస్తు విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి మనం విధేయులమై ఉండాలి. ఇంకా ఏమైనా ఉంది అక్కడ? మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వాడికి అందరికీ నిత్య రక్షణకు కారకుడై. నిత్య రక్షణ నీ జీవితంలో దేవుని యొక్క నిత్య రక్షణ నీకు ఉండాలంటే నువ్వు యేసుక్రీస్తుకి నువ్వు లోబడుతూ ఉండాలి. యేసుక్రీస్తుని వెంబడించాలి. ఏం చేయాలంటే యేసుక్రీస్తుని వెంబడించాలి. యేసుక్రీస్తు మనందరం తనకు విధేయులైన వాడికి అందరికీ ఆయన నిత్య రక్షణకు కారకుడు. కాబట్టి మనం నిత్య రక్షణ మనకు కావాలి. రోజు రక్షణ, ప్రతి క్షణము మనకి రక్షణ కావాలి. తెలుసా? ప్రతి నిమిషంలో కూడా దేవుని సహాయం మనకు కావాలి. లేకపోతే మనం బ్రతకలేము, మనం జీవించలేము కదా. కాబట్టి మనకు జీవమును, మనకి ప్రాణమునైనా దేవుని యొక్క ఆజ్ఞల్ని తప్పనిసరిగా మనం పాటించాలి. యేసుక్రీస్తుకు మనం లోబడాలి. అబ్రహాము ఉన్నాడు, దేవునికి లోబడి జీవించాడు కదా. ఏమండి? అబ్రహాము దేవునికి లోబడి జీవించాడు. అలాగే ఇస్సాకు, యాకోబు, దావీదు, సొలొమోను గారు, ఇంకా అనేకులు మనం చూసుకున్నట్లయితే ఇర్మియా, యెషయా, వీళ్ళందరూ కూడా దేవుని చిత్తానికి సంపూర్తిగా లోబడ్డారు, దేవుని వెంబడించారు. అలాగే మనం కూడా ఈ పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మనం క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తు ద్వారా మనం క్రీస్తు యొక్క జీవితాన్ని, ఆయన యొక్క మాదిరిని మనం అనుసరించాలంట. అంటే ఇక్కడ యేసు యొక్క రక్తం చేత మనం పవిత్రంగా చేయబడ్డాం. మనల్ని పవిత్రపరిచింది ఎవరు? యేసు. యేసు యొక్క రక్తము నిన్ను పవిత్రపరిచింది. కాబట్టి ఎంత ఎక్కువగా మనం క్రీస్తుకి లోబడి ఉండాలి, ఎంతో ఎక్కువగా లోబడి మనం జీవించాలి. మనమందరం కూడా క్రీస్తుని నమ్మనప్పుడు, క్రీస్తుని నమ్ముకున్నప్పుడు, అంజులుగా ఉన్నప్పుడు